76వ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వారు ఇండోనేషియా అధ్యక్షుడు. గుర్తుపెట్టుకోండి, ఇండోనేషియా అధ్యక్షుడు. ఇప్పటివరకు మనకు రిపబ్లిక్ దినోత్సవాల్లో ఎక్కువగా వచ్చినటువంటి అతిథులు ఏ దేశం నుంచి అంటే బ్రెజిల్. ఓకేనా. మనకి రిపబ్లిక్ డే, మొట్టమొదటి రిపబ్లిక్ డే 1950లో జరిగింది. అప్పుడు వచ్చినటువంటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో. అప్పుడు మొట్టమొదటి అతిథి ఇండోనేషియా నుంచి వచ్చారు. మనకు ఫస్ట్ రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో వచ్చారు 1950లో. తర్వాత ఇప్పటికీ మనకి రిపబ్లిక్ డేకి అతిథిగా రానటువంటి ఎవరిని పిలవనటువంటి సందర్భాలు 4 సందర్భాలు ఉన్నాయి. ఓకేనా. అవి చూసుకోండి. లాక్డౌన్ టైంలో 2021, 2022లో రాలేదు. తర్వాత కొన్ని ఇయర్స్ మనం తర్వాత మీరు నెట్లో సెట్ చేసుకోండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాన్ని 2025 జనవరిలో దావోస్ నగరంలో జరిగింది. దావోస్. యుఎస్ఏకి 46వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాదు, జో బైడెన్. 47వ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. 46వ అధ్యక్షుడు జో బైడెన్. భారతదేశంతో భూ సరిహద్దు లేని రాష్ట్రం మాల్దీవులు. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మాల్దీవులు కరెక్ట్ ఆన్సర్. భారతదేశం మొత్తం 7 దేశాలతో భూ సరిహద్దుని పంచుకుంటుంది. ఇక్కడ మాల్దీవులతో భూ సరిహద్దు లేదు. ఓకేనా. క్రింది వారిలో 2025 జనవరిలో ప్రకటించిన పద్మభూషణ్ పురస్కార గ్రహీత కానివారు డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి. ఈయన పద్మవిభూషణ్ అందుకున్నాడు. కింది వాళ్ళందరూ పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు. డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు విభూషణ్ అవార్డును అందుకున్నారు. గుర్తుపెట్టుకోండి. మనమిత్ర అనే యాప్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్య దీనిని అభివృద్ధి పరిచేందుకు ఉద్దేశించబడింది. అంటే ఇది వాట్సాప్ గవర్నెన్స్, వాట్సాప్ ద్వారా ఫాలో అప్ చేయటం. ఓకేనా. ఈ రాజు పరిపాలనలో చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ భారతదేశాన్ని సందర్శించాడు. ఏ రాజు అయ్యా అంటే హర్షవర్ధనుడు.